వైద్యము వికల్పంతో ఆంధ్రప్రదేశ్లో రెండు సామాజిక వర్గాల రాజకీయ పార్టీల్లో కొంతమంది కుట్ర రాజకీయం స్టార్ట్ అయింది. ఆర్టీటీ సంస్థాయని అదేవిధంగా ఈ జిల్లాలో మీకు ఏ పడింది అని చెప్పి అయినా దాన్ని అన్నిటినీ ముందుగా అందరికీ జై భీమ్. ప్రజాస్వామ్యవాదులు, ప్రజల మంచి కోరే వ్యక్తులు ఆర్టీటీ ఉండాలి, ఆర్టీటీని రక్షించుకోవాలనే తాపత్రపడే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా అనంత ప్రజల, పేద ప్రజల గుండె చప్పుడు ఆర్టీటీ సంస్థ. ఈ యొక్క సంస్థని కాపాడుకోకపోతే అనంతపూర్ జిల్లా, ఈ దేశంలోనే కరువు జిల్లాగా ఉన్నటువంటి అనంతపూర్ జిల్లా పేదరికంలో కూడా అంతే దరిద్ర రేఖ దిగువలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీల పరిస్థితి. వీటన్నిటినీ గమనించినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారు అప్పట్లోనే తప్పనిసరిగా అనంతపూర్ జిల్లాకి, మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో నా యొక్క ఆర్టీటీ సంస్థను విస్తరించాలి, పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి, పేదవాడిని గ్రామీణ స్థాయి నుంచి దేశం స్థాయి వరకు ఉన్నత శిఖరాలకు చేర్చే విధంగా విద్య, వైద్యం, అదేవిధంగా క్రీడ అనేక రంగాల్లో విస్తరించాలి. వీరందరూ కూడా అగ్రవర్ణానికి ధీటుగా కూడా వీరందరినీ నేను తయారు చేయాలని ఒక కృత నిశ్చయంతో, అంకిత భావంతో ఎక్కడో స్పెయిన్ దేశం నుంచి వచ్చి ఈ యొక్క ఆర్టీటీ సంస్థని స్థాపించి కొన్ని సంవత్సరాలు, దగ్గర 50 నుంచి 60 సంవత్సరాలు గడుస్తున్న ఈ యొక్క తరుణంలో ఇప్పటికిప్పుడు కొన్ని రాజకీయ పార్టీల కుట్రతో, అదేవిధంగా దేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీల కుట్రతో ఈ యొక్క ఆర్టీటీ సంస్థ ఉంటే మా యొక్క మనుగడ సాగదు, మా యొక్క కార్పొరేట్ హాస్పిటల్ సాగవు. అదేవిధంగా విద్యలో ఏదైతే మేము కార్పొరేట్ స్కూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా మూతపడే పరిస్థితి వస్తుంది. పేదవాడు దాదాపు అంటే ఒక జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఉన్నత పదమైనటువంటి రాష్ట్రపతి వరకు కూడా ఎదుగుతూ ఉన్నారంటే ఆర్టీటీ సంస్థ కూడా ఒక భాగం అని చెప్పి భావించడమే కాకుండా, ఈరోజు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అనర్గళంగా మంచి వాయిస్ సింగర్ గా పేరొందినటువంటి మంగ్లీ గారు ఆర్టీటీ సంస్థ ద్వారా లబ్ధి పొంది ఎక్కడో ఈరోజు సినిమా రంగంలో కూడా ప్రవేశించినారంటే కూడా ఆర్టీటీ సంస్థ యొక్క లక్ష్యం కానీ ఆలోచన విధానం కానీ ఎంత గట్టిగా ఉందో మనమంతా కూడా ఆలోచించుకోవాలి. అయితే ఈ కుట్రలకి, కుతంత్రాలకి తావు లేకోకుండా మేము ప్రజా సంఘాలుగా, దళిత గిరిజన సంఘాలుగా, అదేవిధంగా కలిసి వచ్చే బహుజన పార్టీలన్నీ కూడా ఏకం చేసుకొని మా పెద్దలంతా నిర్ణయించినట్టు ఈ యొక్క ఆర్టీటీ సంస్థని కాపాడుకుంటాం. అవసరమైతే మా ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకోకుండా వెనుకడికి వేయమని తెలియజేస్తూ, ఏదైనా సరే భారత రాజ్యాంగంలో, స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో, హక్కులతో కొట్లాడతాం, మా ఆర్టీటీ సంస్థను కాపాడుకుంటామని ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో, ఏవైతే సెంట్రల్ ఆఫీసులు ఉన్నాయో ఆఫీసుల్ని ముట్టడించడానికి కూడా వెనుకడికి వేయని చెప్పేసి ఇదే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒక పక్క రైలు రోకోలు చేస్తాం, అవసరమైతే పక్కనే ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసును కూడా ముట్టడిస్తామని చెప్పేసి మా అందరి సమక్షంలో మరొక్కసారి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఆర్టీటీ ఉండాల్సిందే, మాకు సేవలు చేయాల్సిందే, పేదవాడిని ఆదుకోవాల్సిందే. వీటన్నిటికీ ఆదుకోవడానికి మేమంతా కూడా ముందుండి కాపాడుకుంటామని మరొక్కసారి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.